హర్మూజ్ జలసంధి దాటుకుని మరో నౌక భారత్ చేరుకుంది. అమెరికాలోని నెదర్లాండ్ పోర్ట్ నుంచి ఎల్పీజీ గ్యాస్ తో బయలుదేరిన నౌక ఎట్టకేలకు మంగళూరు పోర్టుకు చేరింది. 16,714 టన్నుల ఎల్పీజీని మోసుకొచ్చింది. ఫిబ్రవరి 14న నెదర్లాండ్ పోర్ట్ నుంచి బయలుదేరింది. అయితే యుద్ధం వల్ల హర్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో పిక్సిస్ పైనీర్ నౌక 15 రోజుల పాటు అక్కడే నిలిచిపోయింది. అయితే భారత్ చర్చలు సఫలం కావడంతో ఇరాన్ మన నౌకలను అనుమతించింది. ఇప్పటికే నందాదేవి, శివాలిక్ భారత్ చేరుకోగా తాజాగా పిక్సిస్ పైనీర్ కూడా చేరుకుంది. వచ్చే వారంలో మంగళూరు పోర్టుకు దాదాపు 72,700 టన్నుల ఎల్పీజీ రాబోతోంది. ఈ నెల 25న అపోలో ఓషన్ నౌక రాబోతోంది. ఈ షిప్ 26,687 టన్నుల ఎల్పీజీని మోసుకొస్తోంది. 29న అమెరికా నుంచి వస్తున్న మరొక షిప్ కూడా మంగళూరు చేరుకోబోతోంది. ఇందులో 30,000 టన్నుల ఎల్పీజీ రానుంది.